రిజర్వేషన్ లాంటి సున్నితమైన అంశం మీద బాధ్యతగా ఉండాల్సిన సీఎం రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. మేడ్చల్ జిల్లా ఎస్సీ మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన పరిస్థితిపై మాట్లాడారు. రిజర్వేషన్లు అంబేద్కర్ సృష్టి అని, వాటితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఈటల అన్నారు. అంబేద్కర్ కంటే ముందే సాహు మహారాజ్ అణగారిన వర్గాల గురించి పోరాటాలు చేశారని ఈటల గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు. మోదీ హయాంలోనే దళితులు, ఓబీసీలకు గౌరవం దక్కిందని, కాంగ్రెస్ ఏనాడు దళితులు, బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వలేదని ఈటల ఆరోపించారు. మోదీ చేసిన అభివృద్ధి, తెచ్చిన సంస్కరణలు తెలంగాణలో బీజేపీకి అత్యధిక ఎంపీ సీట్లను తెచ్చిపెట్టబోతున్నాయని ఈటల జోస్యం చెప్పారు. బాధ్యత కలిగిన బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మీద అకారణంగా దుర్మార్గమైనటువంటి అబండాన్ని ఇస్తున్నాడు. దానికి ఒక ప్రాతిపదిక లేదు. నాలుకకు నరం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని దురదృష్టం. అది దళిత జాతి ఈరోజు అనుభవిస్తున్న రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు. వారి వెనుక ఎక్కడో కూడా స్పెషల్ ప్రొవిజన్స్ లేకపోతే ఈ సమాజం కలిసి ఉండేటువంటి ఆస్కారం లేదని, స్వతంత్రం వచ్చి కూడా ఆ ఫలాలు వీళ్ళు అందకపోతే ఈ దేశం ఐక్యంగా ముందుకు కొనసాగాలని చెప్పి భావించి దళిత జాతికి రిజర్వేషన్ల కోసం కొట్లాడిన మహనీయుడు అంబేద్కర్ గారు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈ దేశంలో ఒక మైనార్టీ బిడ్డ అబ్దుల్ కలాం, దేశం ప్రేమించే బిడ్డ, మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం, వారి రాష్ట్రపతి చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీది, వాజ్పేయి గారు. ఇవాళ మోడీ గారు అధికారంకి వచ్చిండు. రాష్ట్రపతి పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పి చర్చలు పెట్టలే. దళిత బిడ్డ రాష్ట్రపతి పదవి అధిష్ఠించాడు. రామ్నాథ్ కోవింద్ మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రపతి పదవి అధిష్ఠించాడు. ఆ తదుపరి చాలామంది అనుకున్నారు వీళ్ళని చేస్తారా వాళ్ళని చేస్తారు. ఎవరిని చేయలే. ఈ దేశం ఊహించని, ఈ దేశం ప్రిడిక్ట్ చేయనటువంటి అంశం ఇవాళ ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రాష్ట్రపతిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ మాత్రమే.